పేరు డాక్టర్ రమేష్ అండి. కామినేని హాస్పిటల్స్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. చాలా వరకు మనకి పేషెంట్స్కి కిడ్నీ ఫెయిల్యూర్ అంటే చాలా వరకు తెలియదండి, అవగాహన లేదు. పబ్లిక్ అవేర్నెస్ చాలా తక్కువ. సో కార్డియాక్ ఫెయిల్యూర్ అంటే చాలా అవేర్నెస్ ఉంటుంది. సో అందరూ కూడా వెళ్ళి డాక్టర్స్ దగ్గర చిన్న నొప్పి ఉన్నా సరే యాంజియోగ్రామ్ అని, లేకపోతే టీఎంటీ అని, లేకపోతే రకరకాలవి చేయించుకుంటూ ఉంటారు. కానీ కిడ్నీ పట్ల అవగాహన లేకపోవడం వల్ల చాలా వరకు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎర్లీ స్టేజెస్లో రికగ్నైజ్ అవ్వవు. సో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలామంది క్రియాటిన్ చాలా ఎక్కువ ఉండి డయాలసిస్ స్టేజ్లోనే వస్తూ ఉంటారు. అలా కాకుండా అవేర్నెస్ అనేది కనుక పెరిగితే కిడ్నీ ఫెయిల్యూర్ ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు. యూజువల్లీ కిడ్నీ ఫెయిల్యూర్ షుగర్ ఉన్న పేషెంట్స్, బీపీ ఉన్న పేషెంట్స్ లో కామన్గా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం అట్లాంటి వాళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డాక్టర్ సలహా లేకుండా ఇలాంటి పెయిన్ కిల్లర్స్ కానీ, తర్వాత వేరే ఇతర రకాల మందులు, చెట్ల మందులు, పుట్ల మందులు అని అట్లా తెలియని మందులు వాడటం వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్స్ వచ్చే ఛాన్స్. కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది అని తెలుసుకున్న తర్వాత, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత యూజువల్ పిల్లల్లోనైనా పెద్దల్లోనైనా ముఖం వాపు రావటం, కాళ్ళల్లో నీరు రావటం, యూరిన్లో ఆల్బుమిన్ పోవటం, యూరిన్లో బ్లడ్ సెల్స్ వెళ్ళటం, అలాంటివి అనేది కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలుగా గుర్తించవచ్చు. సో రెగ్యులర్గా హెల్త్ చెక్స్ చేయించుకుంటున్నప్పుడు యూరిన్ ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ ఏదైనా ప్రోటీన్ పోతుంటే మాత్రం ఈ బ్లడ్ వెళ్తున్నా కూడా యూరిన్లో వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఇంకా వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ చాలా వరకు తగ్గదని చెప్తున్నాను, కానీ చిన్నపిల్లల్లో ఇటువంటి ఎస్పెషల్లీ ప్రోటీన్ పోవటం, ప్రోటీన్ లూజింగ్ కానీ, పెద్దల్లో కానీ ప్రోటీన్ లూజింగ్ డిసీజెస్ ఉంటాయి. ఇప్పటికి ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి ఉండదు, ఓన్లీ ఫిల్టర్స్ మాత్రమే దెబ్బతిని ఉంటాయి. అట్లాంటి స్టేజెస్లో రికగ్నైజ్ అయితే కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుందండి చాలామందికి. సో కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత రికగ్నిషన్ అనేది జరిగినా ఉపయోగం ఉండకపోవచ్చు, ఎందుకంటే డయాలసిస్ స్టేజ్లో ఉంటారు వాళ్ళు. అట్లాంటి పేషెంట్స్కి యూజువల్గా ట్రాన్స్ప్లాంటేషన్ అట్లాంటివి మనం చెప్తాము.